కీచకుడు చనిపోయాడు. అన్నయ్య కోసం పగబట్టిన ఉపకీచకులు చనిపోయారు. తర్వాత ఏమైంది? నమస్కారం, నేను మీ సుబ్బు ఘంటసాల. గాసిప్రీ ఛానల్లోని వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకునే విరాట పర్వ కథలోకి ఈ సూతుడి స్వాగతం. ఒక సాధారణ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోతేనే ఎన్నో ప్రశ్నలు. మరి కీచకుడు అంతటి వాడు అంత అనుమానంగా చనిపోతే ఇంకేమన్నుందా? విరాటుడి కొలువు మూగబోయింది. అది సాధారణం. ఆ రాజ్యానికి రక్షకుడు, రాజుకి బావమరిది, రాణికి తమ్ముడు, మహాబలవంతుడి కీచకుడు. అతని తమ్ముళ్లతో సహా చనిపోతే షాక్లో ఉండద్దా? అలానే ఉంది. మరి రాజ్యంలోని ప్రజల మాట ఏంటి? ఈ విషయం వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక వార్త ఎలా స్ప్రెడ్ అవుతోంది, ఎలా అందరికీ చేరుతోంది, ఒకళ్ళ నుండి ఒకళ్ళకి వెళ్తూ అది ఎలా మారుతోంది అన్నదాన్ని బట్టి అది మోసే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది. ఒక ఆడదాని వల్ల, అది కూడా ఎవరో బయట నుండి వచ్చిన ఆడదాని వల్ల, గంధర్వులు వచ్చి కీచకుడిని చంపారు అన్న వార్త వెళ్ళింది. కీచకుడు ఆ రాజ్యానికి రక్షకుడు కదా, ప్రజలకు అతని పట్ల ప్రేమ ఉండాలి. ఉంది. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మహాబలవంతుడు, మన రాజ్యానికి రక్షకుడు, సేనాపతి అయిన కీచకుడు అతని తమ్ముళ్లతో సహా చనిపోవడంతో తీరని నష్టం వాటిల్లింది మనకి అని దిగులు పడ్డారు. కానీ ఆ మాట చివరలో, ఎంత బలవంతుడైనా దురాచారంతో ఆడవాళ్ళని చెరబట్టి అనుభవించే దుర్బుద్ధి ఉన్నవాడు ఏదో ఒక రోజు ఇలా కాక వేరేలా పోతాడా? అంటే కీచకుడు రాజ్యానికి ఎంత పనికొచ్చినా అతని లోపాన్ని జనాలు ఎరుగుదురు. ఏమో, ఇంతకు ముందు ఎందరో మందిని ఇలా బలవంతంగా చేసి ఉండొచ్చు కదా, ఎందరో బాధితులు ఉండొచ్చు కదా. ఆ విషయం తెలిసి జనాల్లో వ్యతిరేకత ఉండదా? మీరేమనుకుంటున్నారు? అతను ఆశపడటం ద్రౌపదే మొదలనుకుంటున్నారా? అలా ఉండే ప్రసక్తే ఉండదు. అతని స్వభావం అలా ఉంది కాబట్టే ద్రౌపది మీద పడ్డాడు. ద్రౌపది అలా ఉంది కాబట్టి అతని స్వభావం అలా అవ్వలేదు. రావణాసురుడు కూడా సీతమ్మకి ముందు ఎందరో మందిని రేప్ చేసి అతని వశంలో చేసుకున్న సీరియల్ రేపిస్ట్. సీతమ్మ వన్ ఆఫ్ ద మెనీ. కేవలం ఆవిడ దగ్గరే వీడేదో ఇదైపోయి ఆవిడ వెంట పడలేదు. వాడి అలవాటది. వాడు వెధవ కాబట్టి వెధవ పని చేశాడు. కీచకుడు కూడా అంతే. కనుక జనాలు కీచకుడి మంచిని తలుచుకున్నారు. అలాగే అతన్ని లేకపోవటంతో ఇప్పుడు రాజ్యరక్షణకి తీరని ముప్పుందని అనుకున్నారు. అలాగే చెడు మాట్లాడుకున్నారు. ఎందుకు మొదట్లోనే ఇది చెప్పుకుంటున్నామంటే, మనకి ఇవాళ ఒక కులానికి చెందిన వాడని, లేక మనకి మంచి చేశాడని, వాడు ఎలాంటి వాడైనా సరే మావాడు అని అభిమానిస్తాం, ఓట్లేస్తాం. అతనిలోని దుర్గుణాలని కూడా కప్పేందుకు మనం ప్రయత్నిస్తాం. ఏదో మనని అనేసినట్లు ఫీల్ అవుతాం. కానీ ఆ ప్రజలు, ఆనాటి ప్రజలు కీచకుడితో అంత అవసరం ఉండి కూడా ఆ అవసరాన్ని మెచ్చుకుంటూనే, ఆ సేవను అందుకుంటూనే చెడుని మాత్రం క్షమించలేదు. మంచికి మంచి, చెడుకు చెడు. ఇలా చెప్పారు వ్యాస మహర్షి. మంచికి మంచి, చెడుకు చెడు విచక్షణున్న ప్రజలు వారు అని చెప్పారు. అలాగే ఈ వార్త ప్రజల్లో ఎలా పాకుతోందో వారి మధ్యనే తిరుగుతున్న గూఢచారులకు కూడా పాకుతుంది కదా. వాళ్ళు కూడా వింటారు కదా. దుర్యోధనుడు సంవత్సరంగా అజ్ఞాతంలో ఉన్నారులే పాండవులు అని ఊరికనే వదిలేస్తాడా? ఎవరో ఒకళ్ళు గుర్తుపడతారులే అప్పుడు చూద్దామని. అలా ఉండదు కదా. చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ కబురు పంపాడు, వార్త పంపాడు. అలాగే వేగులని అంటే స్పైస్ని పంపాడు, గూఢచారులను పంపాడు. వారు అన్ని రాజ్యాలు తిరుగుతూ ఇలా విరాట నగరంలో కూడా ఉంటారు కదా. ఆ వార్తని విన్నారు. ఏ వార్తని? కీచకుడు చనిపోయిన వార్తని విన్నారు. ఏంటంటే ఈ మొబైల్స్ ఉండవు, వాట్సాప్లు, SMS ఇవేమి ఉండవు కదా. కనుక పీరియాడికల్గా, సమయానుగుణంగా కొద్ది కాలానికి ఆ వార్తలన్నీ పోగేసుకుని, అక్కడ జరిగే వింతలు విశేషాలన్నీ పోగేసుకుని రాజుకు చెప్తుంటారు. కేవలం పాండవుల కోసమే స్పైస్ లేరు, గూఢచారులు లేరు. ప్రతి రాజ్యానికి వేరే వేరే రాజ్యాల్లో, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో, ఎందుకంటే ఇమ్మీడియట్ థ్రెట్ వాళ్ళ నుంచి ఉంటుంది కదా, ఆ చుట్టుపక్కల రాజ్యాల్లో ఈ రాజ్యానికి చెందిన స్పైస్ ఉంటారు, ఉండి తీరతారు. నిజానికి సభాపర్వం మొదట్లో ధర్మరాజుకి నారదుడు చెప్పిన నీతుల్లో కూడా ఈ గూఢచారుల గురించి చాలా వివరంగా ఉంటుంది. మన ఛానల్ సభాపర్వం ప్లేలిస్ట్లో ఉంటుంది. మహాభారతం సిరీస్ ప్లేలిస్ట్లో తప్పక వినండి. దాదాపు సంవత్సరం అయిపోతుంది అజ్ఞాతవాసం. అంటే ఆ సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోతుంది.
పాండవుల జాడి ఇంకా తెలియలేదని నిజానికి దుర్యోధనుడు కాస్త చీకాకుగా కంగారుగా ఉన్నాడు. నిండు సభలో రాజు గుడ్డిరాజు ధృతరాష్ట్రుడు, పెద్దాయన భీష్ముడు, గురువు ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వీళ్ళందరూ ఉన్నారు. శకుని, కర్ణ, దుశ్శాసనులు, తమ్ముళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు, సభ తీర్చి ఉన్నప్పుడు ఈ గూఢచారులందరూ వచ్చారు. అంటే రకరకాల కంట్రీస్కి, రకరకాల ప్లేసెస్కి రకరకాల గూఢచారులను పంపుతారు కదా, వాళ్ళందరూ వచ్చారు. ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్తారు. అదే సర్వసాధారణం, కేవలం పాండవుల గురించి కాదు, వాళ్ళు ఏవేవేవైతే చూశారో, వాళ్ళకి ఏమేమైతే తెలిసినాయో న్యూస్ ఛానల్ అనమాట, అలా చెప్తారు. అవన్నీ విని రాజు ఓహో మన చుట్టుపక్కల ఇలా అవుతుందన్నమాట అని తెలుసుకుని చేయాల్సింది చేస్తాడు. మహారాజా, మీరు పంపిన మరునాడే మేము కదిలి వెళ్ళి ద్వైతవనం, కామ్యకవనం, ఇవే కాదు జనపదాల మధ్యలో ఉన్న చిన్న పెద్ద అన్ని వనాల్లో తిరిగాం. పర్వత గుహల్లో చూసాం, చిన్న పెద్ద ఊర్లలో వెతికాం. అడవుల్లో సైతం పాండవుల అడుగుల గుర్తులు కూడా వెతికాం. అంటే అంత దట్టమైన అడవుల్లో మనుషులు ఉండని చోట కూడా ఎవరైనా మనుషులు అడుగులు ఉన్నాయో లేదో చూసాం. ఉంటే బహుశా వాళ్ళు ఉండొచ్చు. ఋషులని అడిగాము, రాజ్యాలలో అడిగాము. మా యుక్తి వాడి వింత వింత ప్రశ్నలతో వివిధ రకాలుగా అడిగి చూసాం. ఎక్కడా వారి జాడ తెలియలేదు ప్రభు. మా ఉద్దేశంలో ఆ పాండవులు అసలు బ్రతికే లేరు. బ్రతికుంటే ఎక్కడో ఒక్కళ్ళనా దొరికేవాళ్ళు. లేదు, మాకున్న జ్ఞానం మేరకు వారిక లేరు రాజా. నీ శత్రువు కాలం చేసి ఉంటాడు అన్నారు. అంటే లేరు, పాండవులు ఎక్కడో చచ్చిపోయారు వాళ్ళందరూ, అందుకే ఎంత వెతికినా కూడా మాకు దొరకలేదు అని చాలా కాన్ఫిడెంట్గా ఒక వేగు చెప్పాడు. ఒక బ్యాచ్ చెప్పింది. విన్నాడు దుర్యోధనుడు. చుట్టూతో చూశాడు అందరి వైపు. సాధారణంగా ఇప్పుడు ఆ మాట విని, ఏంటి పాండవులు చనిపోయారన్న మాట విని నమ్మటం ఎంతమంది చేస్తున్నారు? ఎందుకంటే తెలివైన వాడు గనక దుర్యోధనుడు పెద్దవాళ్ళని చూశాడు ముందు. వాళ్ళు నమ్ముతున్నారా లేదా? ఎందుకంటే వారు ఆ మాట నమ్మితే మొహంలో బాధో, కోపమో, వేదనో ఏదో ఉంటుంది కదా. దాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఎంత నమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం మీద ఈయనకి నమ్మకం. వాళ్ళు జ్ఞానులు, వాళ్ళు ఒక విషయాన్ని నమ్ముతున్నారంటే అది నిజం అవ్వచ్చు, అనాలిసిస్ కరెక్ట్ అవ్వచ్చు. చూశాడు. ద్రోణుడు కానీ, కృపుడు కానీ, భీష్ముడు కానీ, విదురుడు కానీ ఎవరూ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు. అంటే అది వారి నమ్మకం కలగలేదా వాళ్ళకి, లేకపోతే అతి తెలివిగా నటిస్తున్నారా? పండిపోయారు కదా, ఈ బచ్చాగాడు మమ్మల్ని చూస్తున్నాడని తెలుసు, అందుకని మొహంలో తెలియనివ్వట్లేదా? సరే అని మరొక వేగుల బృందాన్ని అడిగాడు. బ్యాచెస్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాడు. వారు ఒక రాజ్యంలో విశేషం చెప్పారు. ఏదో ఒక రాజ్యం, ఏమేమి జరిగాయి, ఎలా జరిగాయి, ఆ రాజ్యంలో అలా అయింది, ఎలా అయింది, ఇంకా అదే పని కదా. అలా వారు చూసినవన్నీ, తెలుసుకున్నవన్నీ, ఆల్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. అలా అడుగగా ఒక సెట్ ఆఫ్ వేగుల వారు, ఒక గ్రూప్ ఆఫ్ స్పైస్ ఒక విషయం చెప్పారు. ప్రభు, చాలా ఫ్రెష్ న్యూస్. వచ్చే ముందే తెలిసింది. ఏంటి? విరాట నగరానికి రక్షకుడు, సింహబలుడు, కీచకుడు చనిపోయాడు అన్నారు. సభంతా షాక్. ఏంటి, కీచకుడు పోయాడా? వాడినెవరు చంపారు? ఎంత గొప్ప వీరుడు కదా, అది ఇది అనుకున్నారు. దుర్యోధనుడికి సరే అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, ముందుకెళ్ళిపోయాడు. పాండవులు జాడ తెలియటం లేదు అన్న దానిలో ఉన్నాడు. అప్పుడు ఆ చిరాకు చూసి అర్థం చేసుకుని ఆయన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు కదా కర్ణుడు, ఆయనకు కూడా కాస్త అసహనం వచ్చింది. కర్ణుడికి ఏంటంటే 24 గంటలు దుర్యోధనుడికి ఎలాగోలా సేవ చేసుకోవాలి. అది ఆయన మంచోడైతే మంచి సేవ, వీడికి చేస్తున్నాడు కాబట్టి సరే. ఇంకా రాజా పాండవులు మాయావులు, మారువేషాలతో తిరుగుతారు. నీవు దిగులు పడకు, మన దగ్గర ఉన్న అందరు వేగుల్ని పంపు. ఇంకా కొద్ది కాలమే ఆ పాండవుల అజ్ఞాతవాస కాలం ఉంది. అది కూడా పూర్తయిపోతే మరి వారు గెలిచినట్టే కదా. కాబట్టి ఈ మిగతా న్యూస్ మీద, మిగతా వాటి మీద ఫోకస్ చేయకుండా పూర్తి ఏకాగ్రతని మన వేగులని, పాండవుల్ని వెతకటం మీదే పెట్టమని చెప్పు. టైం అయిపోతోంది. ఎందుకంటే ఈ వేగులు చెప్పినట్లు అసలు ఆ పాండవులు ఉంటారో లేరో, చచ్చిపోయి ఉండొచ్చు కదా, తెలీదు. మనం నిర్ధారించుకోవాలి. దీన్ని ఆధారం చేసుకోకు. ఇంకా పంపు, వేరే వాళ్ళని కూడా పంపు అన్నాడు. నాదొక సలహా, జనపదాలలో లేక మున్యాశ్రమాలలో ఈ ఋషులు, సిద్ధులు, బ్రాహ్మణులు ఉంటారు కదా, వారు సాధారణంగా అబద్ధం ఆడరు. పైగా వినయంగా, మర్యాదగా వారిని అడిగితే ఏది ఉంటే చెప్పేస్తారు. అంటే మనోడికి ఇలాగ బ్రాహ్మణుల దగ్గర ఇలాగ వినయంగా నటించి ఏదో ఒకటి మాయ చేసి విద్య నేర్చుకోవడం ప్రాక్టీస్ కదా, సో వాళ్ళ నైజం తెలుసు అన్నాడు. వాళ్ళు అబద్ధం ఆడరు పెద్దగా. వినయంగా వారిని అడిగితే వారేమన్నా పాండవుల్ని చూస్తుంటే లేక గుర్తెరిగి ఉంటే ఏమైనా ఐడియా ఉంటే చెప్తారు. అలాగా సాధారణ జనులకి వాళ్ళని గుర్తుపట్టేంత తెలివి తక్కువ వాళ్ళు కాదు పాండవులు. మంచి గట్టిగా వేస్తారు గెటప్ వాళ్ళు.
అలాంటి జ్ఞానులు వారిని పసిగట్టగలరు, ఆ ఋషులు లాంటి వాళ్ళు. కాబట్టి మన వేగులకి మరింత ధనాన్ని ఇచ్చి వెంటనే మళ్ళీ పంపు అన్నాడు. దుర్యోధనుడు కూడా అదే అనుకుంటున్నాడు. నాది సేమ్ థాట్ బ్రో. ఏంటంటే ఇప్పుడు మిగతా ఆపేద్దాం, ముందు సంవత్సరం అయిపోతుంది, 13 ఏళ్ళు అయిపోతున్నాయి. ఈ 1 ఇయర్ వాళ్ళకి ఎలాగో 1 ఇయర్ తప్పించుకోవాలో వీళ్ళ 1 ఇయర్లో కనిపెట్టాలి ఆటలాగా. కాబట్టి బాగుంది, ఇదే అనుకుంటున్నానని చెప్పి అదే చేశాడు. ఎప్పటికా వేగులకి ఆర్డర్ ఇచ్చాడు, సరే మీరు ఇలా వెళ్ళండి అది ఇది. దుశ్శాసనుడు లేచాడు. లేచి, కర్ణ నీకు ఇంకా నమ్మకం ఉందా? సరే నువ్వు చెప్పింది చేయటం మంచిదేలే, కానీ నా ఉద్దేశంలో అసలు వాళ్ళు ఎప్పుడో చనిపోయి ఉంటారు నిజంగానే. 12 ఏళ్ళ అడవుల్లో మాటల వాళ్ళకంత ప్రజ్ఞ లేదు. బతకలేక మరణించి ఉంటారు. ఫస్ట్ ఆ భీముడు పోయి ఉంటాడు, వాడు తిండి లేకపోతే బతకలేడు. నాకు నమ్మకం అని గట్టిగా నవ్వాడు. ద్రోణుడు చిన్నగా నవ్వాడు. దుర్యోధనుడికి దుశ్శాసనుడి పెద్ద నవ్వు కంటే గురువుగారు ద్రోణాచార్యుల వారి చిన్న నవ్వు కనిపించింది. చూసి వెంటనే ఏంటి గురుదేవా, మీ ఉద్దేశం అది కాదా, వాడు చెప్పింది కాదా అని అడిగాడు. సుయోధన, నీకు ధర్మరాజు గురించి ఒక మాట చెప్తా విను. నీకు నచ్చకపోయినా చెప్తాను, విను, తప్పదు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు, పురుషార్థాలు 4 ఉంటాయి కదా. ప్రజ్ఞ ఉన్నవాడు, నిజమైన ధీరుడు, స్థిరమైన బుద్ధి గలవాడు ఏం చేస్తాడంటే ఈ ధర్మం, అర్థం, కామం వీటిని అర్థం చేసుకుంటే మోక్షం అదే దక్కుతుందని తెలుసుకుంటాడు. ధర్మరాజుకి ఈ ధర్మ, అర్థ, కామాలు 3 కూడా ఎలా పనిచేస్తాయో తెలుసు. వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు. ఏంటి ధర్మ, అర్థ, కామాలంటే ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటంటే ధర్మం చేయాల్సిన పని, ధర్మం. అర్థం, ఆ చేయాల్సిన పని చేయటం వల్ల మనకి దొరికే శక్తి, అది డబ్బు కావచ్చు, ఎనర్జీ కావచ్చు, మరొకళ్ళ సహాయం కావచ్చు, సైన్యం కావచ్చు, ఏదోటి బలం. అర్థం. కామం, మనకు ఆ దొరికిన దాంతో కామాన్ని, కోరికని తీర్చుకోవడం. ఈ లాస్ట్లో ఉన్న కోరికని తీర్చుకోవటం ఈ మొదట్లో ఉన్న ధర్మాన్ని అతిక్రమించకూడదు. ఈ మొదట్లో ఉన్న ధర్మం ఆ తర్వాత ఉన్న కామాన్ని చంపేయకూడదు. కాబట్టి ఒక ట్రయాంగిల్ లాగా ఈ 3 కూడా బ్యాలెన్స్డ్గా ఎలా వాడుకోవాలి, వాటిని వాడుకొని ఎలా దేన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎలా పెట్టాలన్నది ధర్మరాజుకి బాగా తెలుసు. అయితే ఏంటి, ధర్మరాజుకి తెలిస్తే ఏంటి, అలా తెలిసిన వాడు బాగా బ్రతకగలడు, చాలా బాగా బతకగలడు ఎక్కడన్నా కూడా. ధర్మం ఎక్కడ ఎంత ఉండాలి, అందులో ఉంటూనే అర్థాన్ని, కామాన్ని ఎలా వాడుకోవాలి తెలిసినవాడు ధర్మరాజు. తెలివి ఉన్నవాడు, తొందరపడకుండా పురుషార్థాలను అర్థం చేసుకున్నవాడు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఉంది ఆయనకి. అలాంటి వాడు ఎక్కడున్నా బతకగలడు, వాడు గెలుస్తాడు ఎక్కడున్నా చివరికి. పోనీ అతనితో ఉన్నవారు, సరే ఇప్పుడు వాడంటే వాడికి అన్నీ తెలుసండి, సరే బతుకుతాడని చెప్పేస్తున్నారు. కానీ హీఈస్ నాట్ అలోన్, ఆయనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేయొచ్చు కదా, దాని గురించి కూడా చెప్తున్నాడు. పోనీ అతనితో ఉన్నవాళ్ళు ఏదన్నా వాళ్ళ వల్ల ఏమైనా సమస్య ఉందంటే, వస్తుందా అంటే, తమ్ముళ్ళు అసలు అన్న మాటకి మాట్లాడరు. మీరు అరణ్య పర్వంలో ఇంతకుముందు వినుంటారు, వినకపోతే మన ఛానల్లో వినండి. భీముడు, ద్రౌపది, ముఖ్యంగా వాళ్ళిద్దరూ నోటికొచ్చినట్టు అంటారు. మిగతా అర్జునుడు, నకుల, సహదేవులు పెద్దగా ఏం అనరు వాళ్ళు. భీముడు, ద్రౌపది కుమ్మేస్తారు, అసలు ధర్మరాజుని వాయించేస్తారు. అంత అని కూడా వాళ్ళేమీ చిప అని వెళ్ళిపోలేదు. చివరికి ఆయన చెప్పిందే విన్నారు. ఏంటంటే ఇట్స్ అ గ్రేట్ మేనేజ్మెంట్ లెసన్, ఇట్స్ అ గ్రేట్ బిహేవియరల్ లెసన్. మనం ఒక సంస్థలో ఉన్నప్పుడు, మనం ఒక సంఘంలో ఉన్నప్పుడు, మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా అది కుటుంబం కదా, కుటుంబంలో ఉన్నప్పుడు మనస్పర్ధలు ఎన్నన్నా రావచ్చు. కానీ పైన ఉన్నవాడు జెన్యూన్గా ఒక మంచివాడు, ఒక సరైన వాడైతే బ్రేక్ చేయరు. సలహా చెప్తారు, గొడవలు పడతారు, మాట అనుకుంటారు, ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు అవుతాయి, కానీ బ్రేక్ చేసి వెళ్ళిపోరు. అది వీళ్ళ మర్యాద, అతను పొందిన మర్యాద. కాబట్టి ద్రోణుడు ఏం చెప్తున్నాడు, తమ్ముళ్ళు అన్న మాటకి మాట్లాడరు. అందుకని ధర్మాన్ని పట్టుకునే పనిలో ధర్మరాజుకి ఏదన్నా ఆపద వచ్చిందంటే పాండవుల పరాక్రమానికి, కండబలానికి పెను ప్రమాదాలు కూడా సరిపోవు, వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలరు. అంటే నువ్వేదో అనుకుంటున్నావు, సరే ఇప్పుడు ధర్మ, అర్థ, కామాలు బాగా హ్యాండిల్ చేస్తున్నాడు కదా, బట్ ఎంతైనా జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తుంటాయి, ఫిజికల్ డేంజర్స్ వస్తుంటాయి. ఆ ప్రాసెస్లో నేను రూలే ఫాలో అవుతాను అంటావు, శత్రువులు వస్తారు, ఎనిమీస్ వస్తారు, వాళ్ళని హ్యాండిల్ చేసుకునే బలం ఉండాలి. మంచివాడికి బలం ఉండాలి, బలం లేని మంచివాడు నపుంసకుడితో సమానం.
గట్టిగా చెప్తాను. బలం అంటే లిటరల్ ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగే ఒక కమ్యూనిటీ స్ట్రెంగ్త్. అతనికంటూ ఒక చిన్నపాటి సైన్యం, ఒక కుటుంబం, ఆ సెటప్ అంతా ఉండాలి. లేకపోతే వాడి మంచితనాన్ని వాడు ఇంప్లిమెంట్ చేయలేడు, వాడి మంచిని మంచిగా వాడు చేయలేడు. అలా చేయగలగాలంటే వాడికి శారీరకంగా బలం ఉండాలి, మానసికంగా బలం ఉండాలి, జనబలం, ధనబలం, రకరకాల బలాలు ఎంతో కొంత ఉండాలి. ధర్మరాజుకి తమ్ముళ్ళ రూపంలో అది దండిగా ఉంది. కాబట్టి ధర్మాన్ని పట్టుకునే పనిలో ఏదన్నా ఆపదొచ్చినా కూడా పాండవుల పరాక్రమానికి, కండబలానికి పెను ప్రమాదాలు కూడా సరిపోవు, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటారు. ఇక ద్రౌపది, పోనీ సరే మగవాళ్ళు బ్రదర్సు ఏదన్నా రావచ్చు, 5గురికి ఒక్క భార్య కదా, అంత అందాల రాసి, పైగా ఆవిడ మంచి ఫైర్ బ్రాండ్, ఆవిడ వల్ల ఏమన్నా వస్తాయి? మహాసాధ్వి. ఆవిడకున్న విచక్షణం, బుద్ధిబలం అంతా ఇంత కాదు. ఎంత అంటే కుంతీదేవి చెప్పింది, ద్రౌపదికి చెప్పింది, భర్తల్ని జాగ్రత్తగా నడిపించమ్మా, వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తుంటే నువ్వు గైడ్ చేయని చెప్పింది. అంత కేపబుల్ మనిషి. ఆలోచించండి, 5గురు మహావీరులు, ఎవరిగోలు వాళ్ళకుంటాయి, క్షత్రియులు, 5గురికి ఒక్క భార్య. వాళ్ళ 5గురికి ఏనాడు గొడవలు అవ్వలేదంటే ఆవిడ ఎంత బ్యాలెన్స్డ్గా నడుచుకుంది. 5గురు లైన్లో నుంచుంటారు ఆవిడ వస్తే, అంత మర్యాద ఆవిడంటే. కాబట్టి అలాంటి ద్రౌపది భార్యగా ఉంది. వాళ్ళ సెటప్ ఇది. వారితో పాటు బ్రాహ్మణులు ఉన్నారు, దగ్గరుండి నడిపే ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు, వీళ్ళందరూ ఉన్నారు. కనుక అలాంటి వారికి ప్రమాదం రావటం ఉండదు రాజా. ఉన్నా బయటపడటం ఖచ్చితంగా జరుగుతుంది అన్నాడు. ఎవరు? ద్రోణాచార్యుల వారు. ఆయన ఎందుకంత ఇదిగా చెప్తున్నాడంటే, ఒకటి ఆయనకి ధర్మం మీద నమ్మకం, అలాగే వాళ్ళ శిష్యుల పట్ల నమ్మకం. తస్మాత్ యత్నాత్ ప్రతీక్షంతే కార్యస్యోదయమాగతం నహితే నాసమృచ్ఛేయు ఇది పశ్యామ్యహం ధియా. పాండవులు నశించలేదు, సరైన సమయం కోసం, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్వం నాకు వారితో ఉన్న అనుభవాన్ని బట్టి ఈ మాట నాకు ఖచ్చితంగా చెప్పాలనిపిస్తుంది, చెప్పా. అప్పుడు దుర్యోధనుడు, అవునా, మరేంటైతే మేము అనుకున్న జరగదైతే అన్నాడు. ఆయన ఎంత డిప్లొమాటిక్గా చెప్పాడంటే, పని జరుగుతుందా జరగదా అన్నది చేసే విధానం సగం నిర్ణయిస్తుంది. మీకు ఇప్పుడు సమయం లేదు, బాగా ఆలోచించి ఏది చేసినా వెంటనే చేయాలి, ఒక్క ఛాన్స్ ఉందంతే. కాలయాపనకి చోటు లేదు. ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళని తెలుసుకోవటం ఒక ఎత్తు, గుర్తుపట్టడం ఒక ఎత్తు, సమీపించడం మరొక ఎత్తు. అంటే ఇప్పుడు మీరు వారిని గుర్తుపట్టారండి, మీ వేగులు వెళ్ళి గుర్తుపట్టారు, మీరు వెళ్ళలేరు కదా గొడుగు పట్టుకుని, భూతద్దం పట్టుకుని. భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళు వెళ్ళలేరు కదా, సైన్యాన్నో వేగులనో పంపిస్తారు. వాళ్ళని గుర్తుపట్టి ఇదిగో మీరే పాండవులంటే ఆ మాటకి అరెరే దొరికేసానా అనరు కదా. ఆ మాట పైకొచ్చే లోపల నువ్వు పంపిన వాళ్ళ ప్రాణాలు పోతాయి, నరికేస్తారు అక్కడే సైలెంట్గా, మూడో కంటికి తెలియకుండా చంపేస్తారు. కీచకుండా ఎలా చంపాడు భీముడు? ఆ విరాట్ నగరంలో ఎవడో చంపాడు అనుకుంటున్నాడు, కానీ అక్కడ వంట చేసుకుని ఎవడో చంపాడని తెలియదు కదా. అంతటి వేగంగా, అంతటి చురుకుగా వారు శత్రువుల్ని అంతం చేయగలరు. ఏదో తెలిసేసుకున్నానంటే సరిపోదు, తెలుసుకున్నాడు నీకు వచ్చి చెప్పాలి కదా. ఏమో ఎంతమంది తెలుసుకుని ఎంతమంది పోయారో ఈ పాటికే. అంత ఈజీ కాదు. మీకు వారితో బంధుత్వం ఉంది, అందుకే మీ మీదకి ఇంకా రాలేదు. వారి ప్రాణాల మీదకే వస్తే ఏమో ఇంక చేస్తారు, అలాగా మీ మీదకి కూడా వస్తారేమో. ఏంటంటే ఇండైరెక్ట్గా ఆడికి అర్థమైతే అర్థమైంది, లేకపోతే లేదు. ఈయన చెప్పాల్సింది చెప్పారు. ఏంటి? ఏదో గూఢచారులు పంపిస్తే వాళ్ళకి తెలియదు, నువ్వే దిగి ఏమన్నా చేస్తే వన్ టైం థింగ్ ఏమన్నా చెయ్యి, అందుకే నెక్స్ట్ వాడు చేసేది చేస్తాడు. విన్నాడు, విని అన్నాడు. తాతగారు మీరేమంటారు అని భీష్ముడిని అడిగాడు. ద్రోణుడు చెప్పి చెప్పకుండా చెప్పాల్సింది చెప్పాడు కదా. కాస్త ప్రేమ ఎక్కువ కదా పాండవులంటే, అందుకని అలా ఇండైరెక్ట్గా. భీష్ముడికి ప్రేమతో పాటు నమ్మకం, ప్రేమ కంటే నమ్మకం. నిజానికి ఏం కాదు వాళ్ళకి, వాళ్ళు అలాంటి వాళ్ళు. పైగా కృష్ణుడు ఉన్నాడు వాళ్ళకి. ఆయనకు ఆ లెక్క కూడా తెలుసు. ఇంకోటి ఏంటో లెక్క, అదేంటో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి, ఆయనకు తెలిసిన విషయం ఏంటో. లేకపోతే కాస్త ఆగండి, 2 ఎపిసోడ్లో నేనే చెప్తా. ఆయన అన్నాడు, నన్ను అడుగుతున్నావా నాన్న? సరే ఇప్పుడు అడుగుతున్నావా? మీ గురువు ద్రోణుడు ధర్మరాజు గురించి చెప్పాడు చూడు, 100కి 100 పాళ్ళు అంగీకరిస్తున్నా. అవి నీకు నచ్చవలే కానీ నిజాలు. నీకే కాదు నాన్న, దుష్టులకి సాధారణంగా అలాంటి నిజాలు నచ్చవు అన్నాడు. అంటే మీ అందరినీ అంటున్నా, మంచివారికి మంచి మాటలు నచ్చుతాయి, నీకు నచ్చవు. సరే, ఎనీవేస్ ఈ పెద్ద ఆయన గురువుగారు చెప్పాక నేను వేరే చెప్పేది ఏముంది నాయన, ఆయన మాటే. మా ఆలోచన ఇద్దరిది ఆయనదొకలాగా నాదొకలాగా ఉంటుంది అనుకోకు. వాస్తవం వాస్తవం,
పాండవులు సకల శుభలక్షణాలు కలవారు. నియమాన్ని పాటించి ఎట్టి పరిస్థితుల్లో ఉంటారు, అంటే డిసిప్లైన్డ్గా ఉంటారు. కనుక కట్టుదిట్టంగా ఏమేం కావాలో అన్నీ చేసే ఉంటారు నీకు దొరకకుండా. వారి క్షాత్రం వారు చేస్తూనే దారి చూపమని శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తారు. పురుష ప్రయత్నం, దైవానుగ్రహం 50-50, ఆ రెండు సమానంగా ఉంటుంది వాళ్ళకి. పడిపోతారు కానీ ఓడిపోరు అలాంటి వాళ్ళు. వాళ్ళ విషయంలో నా ఉద్దేశం నీకు ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఉత్తమ నీతి కలవారిని నీతి లేనివాడు పట్టుకోలేడు. యుధిష్ఠిరుడి నీతి ఉత్తమం, ఇంకా మిగతాది నేను చెప్పక్కర్లేదు. కనుక నీ వేగులు చెప్పినట్లు నేను అనుకోవట్లా. పాండవులు బ్రతికే ఉన్నారు, వారు పాండవుల గురించి ఏదైతే లెక్క వేశారో అది తప్పు. ఓకే, మరి చెప్పండి, మరి ఒకవేళ బతికుంటే ఎలా పట్టుకోవాలంటావేమో. నాకు మీరు ఒకటే, వాళ్ళు ఒకటే, పదే పదే చెప్తున్నా. నీవు అడిగావు గనక నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తా. పైగా నేను చెప్పినా కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు అని నాకు ఎందుకో మనసులో తెలుస్తుంది. కాబట్టి నాకు తోచిన రైట్ నీకు చెప్తున్నా. యుధిష్ఠిరుడు ఎక్కడుంటాడో ఆ చోట కొన్ని గుర్తులుంటాయి, అంటే అది ఎలాంటి చోటు కొన్ని చూసి గుర్తుపట్టచ్చు. ఆయన ఉన్నంత వరకు ఆ రాజ్యంలో రాజుకి కానీ పాలకులకి కానీ ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలగదు. ఆయన ఆశ్రయం తీసుకున్నా ఒక కంట కనిపెట్టుకుని ఉంటాడు, ఆయన చూసుకుంటాడు. రాజుకేంటి అసలు ప్రజలకు కూడా ఏం కాదు. అదెలా అంటావేమో, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉండడు మరి. ఎందుకంటే ధర్మరాజు అలాంటివాడు. ధర్మరాజు ఎక్కడైతే ఉంటాడో ఆ రాజ్యంలో రాజుకి నీతి తెలుసు, ప్రజలకి ఔదార్యము దయ తెలుసు. మీరు అనుకోవచ్చు అవన్నీ లెక్క చూసుకుని వెళ్ళాడు ఏంటి ధర్మరాజు, విరాటుడు కూడా కొన్ని తప్పులు చేశాడు కదా. జనాల్లో తప్పులు చేసేవాళ్ళే ఉండరా? మీరు నిజ జీవితంలో ఒకటి అబ్జర్వ్ చేయండి. కొంతమందికి ఎప్పుడూ మంచి జరుగుతుంది, ఏం చేసినా వాళ్ళకి సంభవం వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఎవడన్నా చెడు జరిగేలా ఉన్నా ఎలాగోలా బయటపడిపోతాడు. చెడు జరిగినా కూడా తొందరగా దాని నుండి బయటకు వస్తాడు. కొంతమందికి రివర్స్, ఏం చేసినా దెబ్బ కొట్టేస్తుంది, ఏది ముట్టుకున్నా కుదరదు. ఒక్కడే ఒకే చోటికి ఇద్దరు వెళ్తే ఏంటంటే, ఒకే చోటికి ఇద్దరు వెళ్ళినా కూడా ఒకటికి వెళ్ళగానే పని అయిపోతుంది, మరొకడికి ఎవడో తగులుకుంటాడు, పని కాదో పట్టాన. ఏంటోరా నాకు అందరూ ఇలాంటి వాళ్ళే తగులుకుంటాడని బాధపడతాడు. ఎందుకలా? ఎంతో కొంత 100% కన్ను, కానీ కొంతవరకు అది మన ఎనర్జీస్ని బట్టి ఉంటాయి, మన నుంచి బయటకు వచ్చే ఎనర్జీని బట్టి. కొంతమంది అనే పాజిటివ్ యాటిట్యూడ్ అంటారు, మేనిఫెస్ట్ చేయడం అంటారు. మనస్సు ఎంత క్లియర్గా స్వచ్ఛంగా ఉంటే కొంతవరకు మనం అనుకునేవి జరిగిపోతాయి. అలాగే మీరు చూడండి, కొన్నిసార్లు నీ నాలుక మీద ఏముందిరా మచ్చ, నువ్వు ఏదంటే జరిగిపోతుంది అంటారు. అది నాలుక మీద కాదు, ఇంకెక్కడో ఉంది మచ్చ, ఆలోచనలో ఉంది బహుశా. అందులో ధర్మరాజు దాదాపు ఒక రాజర్షి అంతటి తపస్సు ఉన్నవాడు కనుక ఆయన ఎనర్జీస్ అలాంటివి, ఆయన ఆలోచన దానికి తగ్గట్లు ఉంటుంది. కనుక చెప్తున్నాడు, ఆయన ఉన్న చోట జనం మంచిగా ప్రవర్తిస్తారు, చక్కగా ఉంటారు, డిసిప్లిన్గా నిజం చెప్తారు, మోసాలు చేయరు, స్వచ్ఛంగా ఉంటారు, సదాచారంతో ఉంటారు. అలాంటి రాజ్యంలో ఉంటాడు ధర్మరాజు. కాబట్టి అలాంటి రాజ్యంలో ప్రజలకి సాధారణంగా మంచి జరుగుతుంది. ఈర్ష్య, అసూయ, దూషణ లేని వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆయన ఉన్న చోట. యజ్ఞాలు బాగా జరుగుతాయి, దానాలు దండిగా జరుగుతాయి, సకాలంలో వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలంగా ఉంటుంది, అంటే కరువు ఇబ్బందులు ఏం ఉండవు అన్నమాట. అప్పుడు అన్నాడు, అక్కడ ఆవులు ఎక్కువగా ఉంటాయి, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ గొప్పగా దొరుకుతాయి, అందరూ పాజిటివ్గా ఉంటారు, అశుభాలు వదిలి శుభాలను కోరతారు, చెడుని చెడుగా మంచిని మంచిగా గుర్తించే విచక్షణ ఉంటుంది వాళ్ళకి, బుద్ధిమంతులు ఉంటారు. ఇందాక కీచకుడి గురించి అలాగే కదా, వాడు మంచి కమాండరే కానీ స్త్రీలోలుడు, వాడికి ఆడవాళ్ళంటే పిచ్చి, అందుకే జరుగుతుందని అన్నారు కదా. అలాంటి వాళ్ళు ఉంటారు. సుందరంగా నగరాలు, భవనాలు ఉంటాయి, శుభ్రంగా వాకిళ్ళు ఉంటాయి. అలాగే ఆయనకి ఒక్కసారి సాయం చేసిన వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు కనుక అతనున్న చోట అందరికీ క్షేమం కలిగేలాగా చూసుకుంటాడు అని చెప్పాడు. మీరు అనొచ్చు, మరి కీచకుడు వెధవ కాడా, వాడు లేడా అంటే జనరల్గా, ఇన్ జనరల్, ఎక్సెప్షన్స్ ఎక్కడైనా ఉంటాయి, అలా చెప్పాడు. నేను అలా జనరల్గా ఉంటుందని చెప్పాడు, కానీ ఆయన నేరుగా ధర్మరాజు అడ్రస్ ఇవ్వట్లేదు కదా, పర్లేదు. అలా అని చెప్పి ఇలా ఏ ఏ రాజ్యాలు ఉన్నాయో వాటిలో చూసుకో. కృపుడు వెంటనే లేచి, భీష్ముడు మాట్లాడంగానే కృపుడు వెంటనే లేచి, నేను కొంచెం యాడ్ చేస్తా అని చెప్పాడు. ఆయనకి విడిగా మొత్తం స్పీచ్ ఇచ్చే ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఒక మాట చెప్తాను. ఆయన చెప్పిన దానికి ఏంటంటే, భీష్ముడు చెప్పిన మాటని నీవు 2 రకాలుగా తీసుకోవాలి కుర్రాజా. ఒకటి పాండవుల్ని గుర్తెరగడానికి దారిగా వారి ఆ మాటల్ని విను. 2
పాండవుల గొప్పతనంగా దాన్ని విను. ఎందుకంటే అలాంటి గొప్ప వాళ్ళని నువ్వు శత్రువుగా ఎంచుకోవటం అన్నది సరికాదు అని కూడా ఆయన చెప్తున్నాడు. ఎప్పటి నిండో అందరూ చెప్తున్నారు, నువ్వు ఎలాగో వినలేదు. ఇప్పుడు కూడా వారిని పట్టుకునే పనిలో నువ్వు శత్రువుగా ఆలోచిస్తున్నావు. అలా చెయ్యకంటున్నాడు. నేరుగా వెళ్ళక మీదకి. నీవింతకాలం యుద్ధం కోరి వెళ్ళలేదు కనుక వాళ్ళు అట్నుంచి అస్త్రాలు తీయలేదు. ఇప్పుడు అలా వెళ్ళావనుకో, చూస్తారు 2 ఎపిసోడ్లో ఏమవుతుందో. వారికి ధర్మం ప్రకారం అవకాశం వస్తుంది. ధర్మరాజే ఆయన చెయ్యడ్డు తీసి తమ్ముళ్ళని వెళ్ళమంటే వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం. సాధారణ శత్రువుని సైతం నిజానికి మనం జాగ్రత్తగా చూడాలి. అలాంటిది పాండవులే వస్తే దుర్యోధన చూసుకో మరి జాగ్రత్తగా అని చెప్పాడు. సేమ్ ఆయన ఏమన్నాడు, సామదాన భేద దండోపాయాలయ్యా, నువ్వు ఒక్కో దాన్ని వాడాలి. సామంతో పోయే చోట దండం ఎందుకు, నీకే బెడిసి కొడుతుంది. పందెం పూర్తయింది, గొడవకి వెళ్ళక్కర్లేదేమో కదా. పందెం పెట్టావు, 13 ఏళ్ళు సఫర్ అయ్యారు, అనుభవించారు. ఇచ్చే తిరిగి ఇప్పుడు ఎందుకు నీకు గొడవ? ఏం చేసినా ఆలోచించి బుద్ధిగా చేయమన్నాడు. విన్నాడు దుర్యోధనుడు, అన్నీ విన్నాడు. ఆడేం తెలివి తక్కువడు కాదు, ఆలోచించాడు. చాలాసేపు బాగా ఆలోచించి గబుక్కునోటి గుర్తొచ్చింది ఆయనకి. రే ఇందాక కీచకుడు చనిపోయాడు అన్నాడు కదా, ఎవడో చనిపోయాడు అని చెప్పి విషయం చెప్పారు కదా, ఒకసారి రండి, ఒకసారి ఇక్కడికి రమ్మన్నాడు. వచ్చాడు. ఎలా చనిపోయాడు కీచకుడు ఒకసారి చెప్పు. అది ఎవరో గంధర్వులట రాజా, రాత్రికి రాత్రి గుట్టుగా చంపేశారట కీచకుడిని. గుట్టుగా చంపడం దేనికి? ఏంటంటే ఆ కీచకుడు ఈ రాణిగారి తమ్ముడు, మహారాణి తమ్ముడు కదా. ఆ రాణి వాసంలో ఎవరో సైరంధ్రి ఉందట, మహాందగత్తె. ఆమెని బలవంతం చేయబడ్డ. మహాసౌందర్యవత ఆవిడ. ఈ మధ్యనే పనిలో చేరిందిట. మీరు అడగచ్చు, సైరంధ్రి అంటే ఎప్పటి నుంచో ఉంటుంది కదా, ఇప్పుడే ఎందుకు అయిందని. ఈ మధ్య చేరిందట పనిలో. ఆవిడ అసలు అతిలోక సుందరిలా ఉంటుందిట ఆ సైరంధ్రి. ఇతను ఆమె మీద మోజుపడ్డాడు. ఆమెకి గంధర్వులు భర్తలు అని కూడా చెప్పుకుందట. అలా చెప్పి వద్దని ఎంత చెప్పినా వినకుండా నిండు సభలో ఆమెని కొట్టాడట, రక్తం వచ్చేలాగా. అందుకని అలా అనగానే ఓకే సరే నువ్వు వెళ్ళు అన్నాడు. భీష్ముడిని చూశాడు, ద్రోణుణ్ణి చూశాడు. నిటారుగా కూర్చుని ఉన్నారు. దుర్యోధనుడు అప్పుడు అన్నాడు ఆలోచించి, సభాసదులారా, నేను కొద్ది కాలం క్రితం ఒక విషయాన్ని విన్నాను. దైత్య గంధర్వ బలాలతో మానవ రూపంలో ఈ భూమిపై 4 పుట్టారు. బలదేవుడు అంటే బలరాముడు, భీముడు, శల్యుడు, కీచకుడు. ఈ 4 పుట్టారు. వారితో బలంలో సమానులు మరొకరు లేరు. అలాంటి అమానుష బలంతో ఉన్నవాళ్ళు. అమానుషం అంటే మనుషులని మించి, మనుషులది కాంది, అదంతా ఇంత బలం కాదు. వారితో సమానుడైన 5వ వీరుడి గురించి ఎవ్వరూ చెప్పరు. కనుక వారు పరస్పరం ఒకరిని ఒకరు చంపుకోవడం తప్ప బయటవాడు చంపడం అసంభవం. అంత బలం ఉంది కనుక, పైగా అంత బలం ఉంది కనుక వారిలో కూడా ఎవరు బలం ఉన్నవారో తేల్చుకుందామని కుతూహలం ఉండే అవకాశం కూడా ఉంది. ఈ ఆధారం ద్వారా ఆ కీచకుడిని చంపింది భీముడు అవ్వచ్చు కదా. ఎందుకంటే శల్యుడు, బలరాముడు ఎక్కడున్నారో మనకి తెలుసు. వాళ్ళు ఎక్కడ కనబడకుండా లేరు, వాళ్ళకి గొడవేమవ్వాల. భీముడు అక్కడ ఏం చేస్తున్నాడో తెలీదు. కాబట్టి అదొక పెద్ద అనుమానం. అలాగే ఆ అందమైన సైరంధ్రి ఈ మధ్య చేరిందట. ఆమె ద్రౌపది అనుకుంటున్నా నేను. అజ్ఞాతంలో ఉన్నాడు కనుక గంధర్వుడి రూపంలో రహస్యంగా వచ్చి భీముడు చంపుంటాడు. ఈ వేగుడి వర్ణన ప్రకారం భయంకరంగా ముద్ద చేసి గుర్తుపట్టలేని విధంగా కీచకుడిని చంపటం భీముడికి తప్ప ఎవరికి సాధ్యం? ఒక సైరంధ్రిని చూసి మోహించటం కీచకుడికి అవసరం లేదు. అది ఎలాంటి సైరంధ్రి అయితే అలా చేస్తాడు? పైగా చూడగా మత్స్యదేశం ఇందాక తాతగారు భీష్ముల వారు చెప్పిన అన్ని గుణాలకి సరిపోతుంది. పాండవులు విరాటరాజు కొలువులో ఆయన దగ్గరలోనే ఉన్నారు, ఆ రాజ్యంలోనే ఉన్నారు ఖచ్చితంగా అని నాకు అనిపిస్తుంది. మనం ఇప్పుడు యుద్ధం అని బయటికి చెప్పి వెళ్తే వాళ్ళు తప్పించుకుంటారు. మనం రహస్యంగా గోవులను అపహరిద్దాం. గోవులు అంటే ధర్మం. ఏ రాజ్యానికన్నా అది చాలా ఇంపార్టెంట్. వారి కోసం పాండవులు వస్తారు, దాన్ని కాపాడడానికి. ఒకవేళ రాకపోతే, సైన్యమే వచ్చింది, వాళ్ళు రాలేదనుకో, తేలిక, పాండవులు రాజ్యంలో ఉండిపోతారు, మళ్ళీ పట్టేసుకుందాం. వెంటనే మనం వెళ్ళి మత్స్యదేశం మీద విరుచుకుపడదాం పదండి అన్నాడు. అలా అనగానే అక్కడ సభలో సామంతుల వరుసలో ఉన్న ఒక రాజు లేచి నిలబడ్డాడు. త్రిగర్త దేశానికి చెందిన రాజు సుశర్మ. ఆయన ఏంటంటే ఈ మత్స్య దేశానికి నైబర్, పక్కనే ఉంటాడు. ఆయన లేచి అన్నాడు, మహారాజా, నాదొక విన్నపం.
ఆ మత్స్యదేశం పైన దండెత్తాలని ఎప్పటి నుండో చూస్తున్నా. ఇంతకాలం కీచకుడి రక్షణ వలన అది కుదరలేదు. ఇప్పుడు నాకు ఒక అవకాశం ఇవ్వండి. సైన్యం నాది, నేను దండెత్తి ఆక్రమించుకుంటా. పాండవులు నాకు దొరికినా మీకు దొరికినట్లేగా, నేను గుర్తుపట్టినట్టేగా. విన్నాడు దుర్యోధనుడు. నైస్ కర్ణ అని చూశాడు. కానీ అని కన్నుగొట్టాడు కర్ణుడు. నా సైన్యం వాడాల్సిన పని లేదు, మరొకడు వాడే ఆఫర్ ఇచ్చాడు, సూపర్. అలాగే నాయన సుశర్మ, అలా కానీ తప్పకుండా అన్నాడు. అలా సుశర్మ దక్షిణం వైపు నుండి, విరాట నగరానికి దక్షిణం వైపు నుండి గోవుల్ని ఎత్తుకుని వెళ్ళి రాజుని యుద్ధానికి ఆహ్వానించే పనికి పూనుకున్నాడు. అదే దక్షిణ గోగ్రహణం. దుర్యోధనుడి తెలివికి పాండవుల ఆచూకీ పట్టేశాడు. అక్కడే ఉన్నారని గేసుకొట్టాడు. ఇక నేరుగా పట్టుకుంటాడా లేదా, అదే మిగిలింది కదా. సుశర్మ. ఈ సుశర్మ ఎంతటి వాడు, అతను ఏం చేశాడు, ఎలా చేశాడు, తర్వాత ఏమైంది, నెక్స్ట్ ఎపిసోడ్లో విందురు కానీ. మళ్ళీ కలుద్దాం.